ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు ఈ సంవత్సరం నష్టాల మూటలే దిగుబడులుగా మిగులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 1,79,287 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,99,720 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి కాలం పరీక్ష పెడుతూనే ఉంది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు రైతులతో దాగుడుమూతలాడటంతో రైతులు 2-3 సార్లు విత్తనాలు నాటుకోవాల్సి వచ్చింది. ఇదే అదనపు భారం అవగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంట ఎదుగుదల లోపించింది. దీనికి తోడు తెగుళ్లు సోకి పంట ఎండిపోవడంతో కర్షకులకు కష్టాలు తప్పలేదు. ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోవడంతో రైతులు అదనపు పెట్టుబడులు పెట్టారు. వ్యయ ప్రయాసాల కూర్చి చేతికందిన 4 దూది పూలు ఏరుకుందామనే లోపే అన్నదాతలపై తుపాను ఊహించని పిడుగులా పడింది. వర్షపు నీటిలో తడిసిన పత్తి రంగుమారి రైతుకు గుండెకోత మిగిల్చింది. పెట్టుబడి ఖర్చులు, కౌలు దిగుబడి కూడా అంతంత మాత్రం అండి. 8 క్వింటాలు ఎకరానికి 6 వరకే వస్తుంది. 6 నుంచి 8 క్వింటాలు పెట్టుబడులు, కూళ్ళు అంతవరకే. రైతు మిగిల్చేది ఏం లేదు. మినిమం ఒక 9 నుంచి 10,000 మధ్యలో ఉంటే రైతు కొంచెం దాన్ని పూడ్చుకోగలుగుతాడు. పెట్టుబడులు పండలేదు ఈ సంవత్సరం. పండకపోయినా కాడ గిట్టుబాటు రేట్లు కాటలేదు. 10,000 ఏమైతే సరిపోద్దని. ఇప్పుడు కూలీలు, ఆటో ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి. దిగుబడి మొత్తం తగ్గిందండి. వాళ్ళ వల్ల చాలా నష్టపోయారు రైతులు. గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. నిరుడు 7,000, 8,000 కొన్నారు. ఈడు మరీ తక్కువ కొంటున్నారు. రైతులు చాలా నష్టపోతున్నారు. తీసినందుకు 14 రూపాయలు, 15 రూపాయలు కూలీ అడుగుతున్నారు రేటు. పత్తి రైతు పరిస్థితి అయితే ఘోరంగానే ఉంది. ఇప్పుడు నేడు 8 నుంచి 8,500, 9,000 కూడా అమ్మింది. అసలు దేనికి ఇప్పుడు తగ్గినట్టు మనకి తెలియదు. ఇప్పుడు వర్షం వచ్చింది, తుఫాను. మరి గవర్నమెంట్ రైతులకి పడ్డవాటికి కొంచెం సాయం చేయాలి. అది మనం అడిగేది. రైతులు నానా కష్టాలు పడి పంటను కాపాడే ప్రయత్నం చేసినా సగానికి సగం తగ్గిపోవడంతో దిగుబడులతో హలధారి కుంగిపోతున్నాడు. సాధారణంగా సీజన్ అనుకూలిస్తే ఎర్ర నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. కానీ ఎర్ర నేలల్లో 5 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 7 క్వింటాళ్లకు మించి పంట చేతికి రాలేదు. ఎకరాకు కనీసం 3 క్వింటాళ్లు దిగుబడి రావటమే గగనంగా మారిందని చాలా మంది రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాతాళానికి పడిపోయిన ధరలతో చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని ఎక్కడ అమ్మాలో అన్నదాతలకు దిక్కుతోచట్లేదు. గతేడాది 10 నుంచి 12,000 వరకు పలికిన ధర ఈసారి 6,500 దాటట్లేదు. దీనికి తోడు పత్తి రంగు మారిందని, నాణ్యత లేదంటూ వ్యాపారులు మరింత కొర్రీలు పెడుతున్నారని అన్నదాతలు లబోదిబోం అంటున్నారు. పెరిగిన కూలీ రేట్లు, రవాణా ఖర్చులతో నష్టాలు మూటగట్టుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇట అడిగే వాళ్ళు ఎవరు లేరు, వచ్చి కొనేవాళ్ళు ఎవరు లేరు. కమిషన్దారులు మొత్తం చిన్నగేట్ అయ్యారు. అంత వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే చేస్తారు. 105 రూపాయలు కమిషన్. మరి ఆడ కేజీకి 15 రూపాయలు రైతులు ఇవ్వాలి, ఇది లేబర్కి. మరి ఇవన్నీ లెక్క అయితే రైతుకి వచ్చేసరికి 3,000, 4,000 కూడా చేతి రావట్లేదు. అసలు రైతులకి ఎటువంటి గిట్టుబాటు ధర లేకుండా ఇట్లా అది అడ్డవులుగా తీసుకుంటే ఎట్లా రైతులకి ఎట్లా అసలు ఎకరానికి 5-6 క్వింటల కంటే ఎక్కువ కావట్లే పత్తి. ఇప్పుడు ఆ రేటుకి ఇక్కడ అమ్ముకుంటే మనకు వచ్చే లాభం ఏముంటుంది? రైతులకి ఏం లాభం లేదు. కూలీకి 350 రూపాయలు కూలీ వేయటం. ఇక్కడికి వచ్చే మార్కెట్ వచ్చేవరికి మొత్తం మరి దళారీ మోసం చేస్తారు. ఎవరు మోసం చేస్తారో కానీ గుంజేస్తారు. రేటు రానివ్వకుండా చేస్తారు వీళ్ళే. మధ్యాహ్నం తీసుకొని మార్కెట్కి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర దక్కట్లేదు. 6,000కి 62కి అడుగుతున్నారు. సరే ఇట్లా వద్దని మార్కెట్కి వద్దనే సీసీకి పోదామని సీసీ దగ్గర పోయి అడిగితే అక్కడికి లూజు పత్తి తీసుకురావాలన్నారు. వెహికల్ వెహికల్కి ఒక 2,000 అవుతున్నాయి. ఇవన్నీ చేసుకొని లూజు పత్తి కూలో చేత తొక్కించుకొని పోయి ఆడికి పోయిన తర్వాత ఎకరానికి మేము 10 క్వింటాలు అయితేనే కొంటాం, 10కి మించి కొనం అన్నారు. సర్లే ఇవన్నీ మేము పోయి తీసుకుపోయి ఆడికి దిగుమతి చేద్దాం వైపు మ్యాచర్ అనేది పెట్టి 15 కంటే ఎక్కువ వస్తే దిగుమతి చేసుకొని పో అంటున్నారు. ఇవన్నీ తీసుకొని పోయి ఆడికి పోయినాక దిగుమతి చేసుకుపోతే రైతులపై ఆడికి పోయినాక ఏమవుతుంది మా పరిస్థితి? అట్లానే వదిన తీసుకొస్తే ఎడం గిట్టుబాటు ధర దక్కట్లేదు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోళ్లు చేస్తామన్న సీసీఐ అలంకార ప్రాయంగానే మారింది. పంట కొనుగోళ్లకు 1,00,000 కొర్రీలు విధించడంతో కర్షకులు సీసీఐ వైపు కన్నెత్తి చూడట్లేదు.